హలో హాయ్. సో నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పుష్ప వెంకట్ టాక్స్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ మధ్యన నేనైతే కొంచెం రెగ్యులర్గా మీకు టచ్లో ఉందాము, కమ్యూనికేషన్ అనేది పెంచుకుందామని చెప్పేసి నేను ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోలో నా ఇంతకుముందు వీడియోస్లలో నా కుకింగ్ చూశారు, ట్రావెలింగ్ చూశారు, అన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నాను. సో ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అప్పుడప్పుడు షార్ట్స్ మాత్రమే నా పెళ్ళిలో వీడియోస్ కొని ఇవన్నీ షేర్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య నేను మళ్ళీ ఇంకా యూట్యూబ్లో కొంచెం యాక్టివ్గా ఉండకపోతున్నాను. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా మీతో టచ్లో ఉందామని చెప్పేసి బ్యూటీ గురించి కానీ, స్కిన్ కేర్ కానీ, హెయిర్ కేర్ కానీ మీకు నా నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అనుకున్నాను. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం, కొందరికన్నా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను ఇలా మీ ముందుకు అనేది వస్తున్నాను కంటిన్యూగా. ఇక్కడ నుంచి కంటిన్యూగా నా వీడియోస్ అనేది మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మనకు మెయిన్గా మేజర్ ప్రాబ్లమ్స్ మీకు పింపుల్స్ గురించి, సన్ స్క్రీన్ గురించి, వీటి గురించి, హెయిర్ గురించి చెప్పాను. సో ఈరోజు మెయిన్గా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. మెయిన్గా సన్ స్క్రీన్. సో నేను ఇంట్లోనే ఉంటాను, ఇది ఎందుకు వాడాలి అని మీరు మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మెయిన్గా సన్ స్క్రీన్ కానీ, ఎస్పీఎఫ్ కానీ మన లైఫ్, మన ఫేస్కి మ్యాండేటరీ అనమాట. ఇంట్లోనే ఉంటున్నా అవసరం లేదని అనుకోవద్దు. ఖచ్చితంగా దాన్ని యూజ్ చేయాలి. దానికోసం మీకు కొన్ని ఎందుకు యూజ్ చేయాలని కూడా నేను మీకు చెప్పాలని అనుకున్నాను. మెయిన్గా సన్ స్క్రీన్ అనేది మనము బయటికి వెళ్తున్నప్పుడే రాసుకోవాలని అస్సలు ఉండకూడదు. మనం ఎవ్రీ టైం కానీ, ఎప్పుడు మనం ఇంట్లో ఉన్నా కానీ మెయిన్గా సన్ స్క్రీన్, ఎస్పీఎఫ్ అని మ్యాండేటరీగా వాడాలి. సో సన్ స్క్రీన్ అనేది మనకు బయటికి వెళ్ళినప్పుడు సన్ నుంచి మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. దానికోసం అయితే కంపల్సరీ మన సన్ స్క్రీన్ అనేది మన లైఫ్లో ఒక భాగం అయితే చేసుకోవాలి. సో మ్యాండేటరీగా నేనైతే కంటిన్యూగా వాడతాను కాబట్టి మీకు నేను చెప్తున్నాను. ఇంకా మెయిన్గా ఎస్పీఎఫ్ అంటే ఏంటి? సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇది కూడా మనకు ఎస్పీఎఫ్, సన్ స్క్రీన్ మనకు ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో ఎస్పీఎఫ్ కూడా మనకు కూడా యూవీ రేస్ కిరణాలు అనేది మన స్కిన్ పైన కానీ అస్సలు పడకుండా, మనకు స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనకు ఇది బాగా లేయర్ లాగా మనకు స్కిన్ పైన పనిచేస్తుంది. కాబట్టి ఎస్పీఎఫ్ మనకు కంపల్సరీగా సన్ స్క్రీన్, ఎస్పీఎఫ్ మ్యాండేటరీగా వాడాలి. ఎస్పీఎఫ్ అనేది మనం సన్ స్క్రీన్ కానీ, ఎస్పీఎఫ్ కానీ మనం ఎందుకు వాడతామంటే సన్ ట్యాన్ అనేది మెయిన్గా తగ్గుతుంది. మనకు బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ పైన బాగా ఎండపడి ట్యాన్ లాగా బాగా ఫామ్ అయిపోతుంది. దానివల్ల మన ఫేస్ అంతా బ్లాక్గా అయిపోతుంది. కాబట్టి సన్ ట్యాన్ నుంచి దానికి మనకు ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఇంకా ఏంటంటే మనకు వ్రింకిల్స్ ఏజ్డ్ అవుతున్న కొద్దీ మనకు 30, 40, 50 ఇయర్స్ వస్తున్నప్పుడు ఏజ్ వల్ల వ్రింకిల్స్ అనేది మన స్కిన్ పైన అనేది కంపల్సరీగా కనిపిస్తూ ఉంటాయి. సో వాటి నుంచి కూడా మనకు ఈ సన్ స్క్రీన్ అనేది మనకు రక్షణగా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. పిగ్మెంటేషన్ రాకుండా చాలా మటుకు తగ్గిస్తుంది అనమాట. ఇంకా సన్ ట్యాను, ఇచ్చింగు, దురదలాగా పెడుతుంటారు కదా, అవన్నీ మన పైన పడకుండా అవి మనకు ఒక ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో మెయిన్గా మన స్కిన్ అనేది రక్షిస్తుంది అనమాట. దానివల్ల కూడా దాని నుంచి మనకు సన్ స్క్రీన్, ఎస్పీఎఫ్ అనేది మ్యాండేటరీగా మనము వాడుతూ ఉండాలి. ఇది నేను మీకు చెప్పాలనుకున్నాను. సో సన్ స్క్రీన్, ఎస్పీఎఫ్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. నేనైతే కంటిన్యూగా ఈ క్యూ స్కిన్ యాప్ నుంచి నేనైతే వాడుతున్నాను చాలా రోజుల నుంచి. సో ఎస్పీఎఫ్ 40, ఇక్కడ ఏంటంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సో మెయిన్గా ఈ రెండు నేను కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూగా అనేది నేను ఈ రెండు మ్యాండేటరీగా వాడుతూనే ఉన్నాను. సో బట్ ఇక్కడ ఏంటంటే ఏజ్ మనకు ఒక 20+ ఉన్నదనుకోండి, 30 ఎస్పీఎఫ్ అనేది కంపల్సరీగా మనం వాడాలి. ఏజ్ని బట్టి ఎస్పీఎఫ్ అనేది సజెషన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం సన్ స్క్రీన్ కానీ, ఎస్పీఎఫ్ కానీ ఏది వాడాలో మన ఏజ్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేసి మనం అవి తీసుకొని యూజ్ చేస్తే బెటరు. సో మెయిన్గా డెర్మటాలజిస్ట్ వాళ్ళు మనకు ప్రిపేర్ చేస్తుంటారు. సో దాన్ని బట్టి కూడా మనము ఎస్పీఎఫ్
సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీగా వాడాలని నేను మీకు సజెషన్ చేస్తున్నాను. సో ఇంతటితో నా వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఈ 2 ఫ్యాక్టర్స్ గురించి మీకు చెప్పాలి అనుకొని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అండ్ చెప్తున్నాను కూడా. ఇంకా నా వీడియోస్ కానీ మీకు అందరికీ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో కూడా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం పుష్ప వెంకట్ టాస్క్కి కమెంట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకే నా సీ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు అంటాను. ఓకే నా సీ యూ, బాయ్, టేక్ కేర్.